నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ఈరోజు నామినేషన్లు చాలా పార్టీలకు సంబంధించి అందరూ కూడా నామినేషన్లు ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి నామినేషన్లు వేస్తూ ఉన్నారు. ఒకవైపు స్టూడెంట్స్ నిరుద్యోగ సమస్యలకు సంబంధించి వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి నాగరాజు గారు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద వాళ్ళ జెండా ఎగరేయడం కోసం వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో మరి నామినేషన్ వేశారు, మరి ఏంటి విధి విధానాలు ఏంటి, మరి జూబ్లీహిల్స్లో మరి వీళ్ళు ఎంతమందిని ప్రసన్నం చేసుకోబోతున్నారు, ఓట్లను ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకోబోతున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాజు గారు, ఆల్ ది బెస్ట్, మీకు తప్పకుండా గెలవాలని కోరుకుంటుంది యోఐటీవీ ఛానల్. సరే, ఎవరైనా ప్రయత్నం చేసి తప్పలేదు. సో ఏంటి మీ విధి విధానాలు ఏంటి? మరి జూబ్లీహిల్స్ గడ్డ మీద మరి ఈరోజు ఏఐఎఫ్ఏబి మరి ఎలాగ మీ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ దేశంలో రాజకీయ నాయకులకు విశ్వసనీయత అనేది లేదు. విశ్వసనీయత గల పార్టీ అంటే ఏదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఇది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన పార్టీ. ఇందులో ఇట్లా నియమ నిబంధనలు చాలా బాగుంటాయి. నేనేమంటున్నంటే జూబ్లీహిల్స్ నియోజకం ఏర్పడ్డ తర్వాత ఆ నియోజకవర్గంలో ఈ రోడ్లే బాగున్నాయి. ఇప్పుడు మీ ముంగల్ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలుస్తూ ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఫ్లైఓవర్లు ఉండవు, తక్కువ ఉంటాయి. ప్లస్ కిందనేమో స్లమ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మోరీలు గారుతూనే ఉంటాయి. అది ఎట్లా అంటే నిజంగా చెప్పాలంటే రోజు తీర్థం పోసినట్టు ఉంటుంది. మొత్తం తీర్థం ఏదేది వెంకటేశ్వర స్వామికో లేకపోతే స్నానం చేయించినట్టు, లేకపోతే శివునికి స్నానం చేయించినట్టు రోజు గారుతూ ఉంటుంది. ఒక్కడు ఇంట్లోకేం బయటికి వెళ్ళిననుకో అక్కడ ఉన్న ప్రజలు బస్సులకెంచి 3 గంటలు అవుతుంది ఇంటికి పోయేవారు. కనీసం 108 పోవడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితిలో ఉంది. అక్కడ రోడ్లు బాగలేవు. ఈ నియోజకమైన గతంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉండే. కేటీఆర్ గారికి ఒకసారి మున్సిపల్ శాఖ మంత్రి పనిచేసింది కదా, ఒకసారి చూడమని. 10 సంవత్సరాలు పనిచేసి ఇంత వెడల్పు చేసిన అన్నాడు కదా. ఏం వెడల్పు చేసిండో మీ ముంగలే కనబడుతుంది. ఒకసారి ఇది ఏం వెడల్పు చేసిండో ఒకసారి దీని కల్పిస్తుంది. నేనేమంటున్నా, విశ్వసనీయత అనేది రాజకీయ నాయకులకు ఉండాలి. ఆ విశ్వసనీయత లేదు. కాబట్టే జూబ్లీహిల్స్ ప్రజల కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నా. జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఆ సమస్యలపై ఏవే సమస్యలు ఉన్నో ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కొట్టాడడానికి ఏదైతే చట్టసభలకు పోతే ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ఇంకా బాగా చేయాలని, మెరుగు చేయాలనే అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి మొత్తం. కానీ సమానంగా లేదు. ఒకటి ఈ విషయాలు మొత్తం జూబ్లీహిల్స్ అయితే నిజంగా చెప్పాలంటే నేను ఒక విషయాన్ని మేము కూర్చొని చెప్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు ఎవరు? మోడీ గారు అన్నాడు. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ కాపే కేంద్ర ప్రభుత్వం ఏడిస్తున్న బడ్జెట్. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాను. నేను ఒక బీసీ బిడ్డను, ఒక రజక బిడ్డను. నేనేమంటున్నంటే ఒక రజక బిడ్డను. కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు నా శాతం ఎక్కడ పోయింది అని అడుగుతున్నా నేను. నాకు వచ్చే రిజర్వేషన్ శాతం నాకు ఎక్కడ పోయింది? ఇయ్యాలే కదా. ఆ రిజర్వేషన్ శాతం ఎందుకే లేదు? కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ. నేను ఎందుకంటున్నంటే కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ మోసం చేసిందో ఎవరైనా దొంగ అంటాం మన భాష, వాడుక భాషలో. ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి. బీజేపీ పార్టీ ఉద్యోగాలు కల్పిస్తున్నది, ఉద్యోగాలు కూడా కల్పించలేని పరిస్థితి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ కూడా గదే పనిచేసింది. కానీ బీసీ రిజర్వేషన్ యావత్తు బీసీ సమాజం 42% బంధుకు పిలుపునిచ్చినా బంధులో బీజేపీ పాల్గొంటుంది, బంధులో కాంగ్రెస్ పాల్గొంటుంది, బంధులో టీఆర్ఎస్ కూడా పాల్గొంటుంది. చట్టబద్ధత మాత్రం కల్పించదు. అది షెడ్యూల్ 9లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చిన బీజేపీ పార్టీ ఏదైతే మనకు బడ్జెట్ ఇచ్చిందో బీసీలకు 2000 కోట్లే. 2000 కోట్లు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 10 సంవత్సరాలు పాలించిన అంటే వాళ్ళు ఏమైనా 5000 కోట్ల రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం. కానీ ఇచ్చిందంతా 50,000 కోట్లకు. ఎవరైనా మీ పిల్లలైనా చెప్తారు 15 50 కదా. 50 అయితే వాళ్ళు ఖర్చు చేసిందంతా 27,000 కోట్లే. అంటే నువ్వు ఏమి ఇచ్చినావు? ఎంబీసీ అని పెట్టింది ఒకటి బీఆర్ఎస్. ఎంబీసీ అని పెట్టి ఎంబీసీ కూడా అది కూడా దాని కూడా బడ్జెట్ కేటాయింపలేని పరిస్థితి ఉన్నది. ఉపది కులాలు ఏవైతే చిన్న కులాలు ఉన్నాయి ఉన్నాయి వీళ్ళు కూడా 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ మహాత్ములు. బూటకప్పు మాట్లాడే రోజు గప్పాలు కొట్టే గప్పాల రాయిళ్ళు ఈరోజు చెప్పి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఏది? తులం బంగారం లేదు, 6 గ్యారంటీలు పెట్టిరు, షోలో పూలు పెట్టిరు. ఇంకా నేను ఏమేస్తాను? నేను జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను. సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరన్న అదే బీసీలు ఐక్యత లేకుండా ఉండడం వల్లనే ఈరోజు రాజ్యాధికారానికి దూరం అయ్యారు, రిజర్వేషన్ కూడా దూరం అయ్యారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. 6% ఉన్న రెడ్డిలే రాజ్యం వెళ్తున్నారంటే మరి మన 80% ఉన్నటువంటి బీసీలు ఏం చేస్తున్నారయ్యా? ఈ ఐక్యత అంతా ఏమైపోయింది? ఇన్ని సంఘాలు పెట్టినా కూడా, ఇంతమంది సంఘ నాయకులు ఉన్నా కూడా బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇది కదా క్వశ్చన్.
మేము ఫార్వర్డ్ బ్లాక్గా నేను బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్ని పార్టీలకు అతకపోయి ఉన్నారు కొంతమంది. నేను అనేది అది. కొంతమంది అతకపోయి ఉన్నారు. అతకపోయిన వాళ్ళు అతికినట్టే ఉన్నారు. మేము అతకపోలే ఇంతవరకు. అర్థమైందా? పోరాటం చేస్తాం. చేంజ్ ఎలా వస్తుంది సార్ నేను అనేది? వస్తుంది, రాదని కాదు. ఎప్పుడు కూడా చేంజ్ 79 సంవత్సరాల్లో ఇంతవరకు మనకు ఇంకా చేంజ్ ఇంకా జీడిపి పెరగలేదు. ఇంకో వస్తుంది లేదని. బీసీలు ఏం వెనకబడిన కాదు, పులులే. బీసీలు పులులే, ఎట్లనే ఉంటారు. ఈ పార్టీ బీసీల కోసమే ఉన్నది మరి గట్టిగా. ఇది సింహం ఉంది, అందరు ప్రజల కోసం. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పార్టీలు భారత రాజ్యాంగాన్ని కాపాడతలేవు కాబట్టి రేపు బీసీలు కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నా కాంగ్రెస్కి వేయరు, నా బీజేపీకి వేయరు, నా టీఆర్ఎస్కి వేయరు, బీఆర్ఎస్కి వేయరు. మాకైతే ఇస్తారు. మేమైతే ఖచ్చితంగా పోటీ చేస్తాం. భ్రమలో ఉన్నారా లేకపోతే భ్రమ కాదు, మా హక్కు అది. నేను భ్రమ అంటలేను. అనుకుంటవచ్చు, భ్రమలు అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, నేను మాట్లాడుతున్నా కదా వస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఓట్లు అయితే చీల్చి మాత్రం ఓడగొట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా. గెలవడానికి ప్రయత్నం చేస్తా. గెలవకపోతే మాత్రం ఓడడానికి కూడా సిద్ధంగా నేను చేస్తాం. ఇది ఖచ్చితంగా. సార్ నిజంగా సార్ ఈరోజు మరి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎందుకంటే మీరు అన్నట్టుగా జూబ్లీహిల్స్లో అదేవిధంగా ముస్లిమ్స్ మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఓట్ల పోలరైజేషన్ అనేది ఏ విధంగా ఉన్నదనేది గత చాలా ఎలక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. సరే, ఒక బీసీ నిర్ణయంతో మీరు కూడా పోతా ఉన్నారు. మంచిగా ఈ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. తప్పకుండా గెలుపు దిశగా మీరందరూ ఫైట్ చేయండి. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు జావేద్ లతీఫ్. నేను పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ని. మేము కరెక్ట్ అయిన సరైన క్యాండిడేట్ని చూసి సెలెక్ట్ చేసి పెట్టాము. మాకు పూర్తి నమ్మకం ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలందరూ వారికి ఓటేస్తారని చెప్పి ఓకే కోరుకుంటున్నాను. చూద్దాం మీ ఆశ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోజిరెడ్డి గారు కమాన్ రండి. జోజిరెడ్డి గారు మీరు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నారు, ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి వచ్చారు. సో ఎలా 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 ఇప్పుడు ఈ క్యాండిడేట్ని పెట్టారు, ఎలా గెలుపు తీసుకెళ్ళగా అడుగు చేస్తున్నారు? నిజంగా చెప్పాలంటే ఇలా నాగరాజు గారి యొక్క అదృష్టమైన రోజు అని చెప్పొచ్చు ఇవాళ. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అక్టోబర్ 21న భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు ఇవాళ. సో ఇవాళే మనం నామినేషన్ వేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. కాబట్టి నాగరాజు గారు కానీ ఇలా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాతనే మేము కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఆలోచన చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాల మేరకు మేము పనిచేస్తాం కాబట్టి మాకు గెలిపించే ప్రయత్నం చేయమని చెప్పేసి గెలిపించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా ప్రచారాలు ఇంటింటికే పోతాము. మేము హంగామా చేసేది లేదు. ఎవరి ఇంటికి ఒక్కొక్క ఇంటికి పోయి హర్ ఘర్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే నినాదంతో పోయి అక్కడనే మేము వాళ్ళని ఇక్కడ ఉన్న సమస్యలపై మేలుకొల్పి మేము ఓటు అడుగుతాం. తప్పకుండా మీరు గెలుపు దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్ జోజిరెడ్డి గారు. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి నాగరాజు గారు అనే క్యాండిడేట్ని ఈరోజు నిలబెట్టడం జరిగింది. సో జూబ్లీ హిల్స్లో మరి అభివృద్ధి ఆమడ దూరాన్ని ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఆ అభివృద్ధి అంతా కూడా మరి ఇప్పుడు మేము చేసి చూపిస్తాం, మాకు అవకాశం ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. ఓటు స్టూడియో.